వచ్చిన చదువుకొని ముందుకెళ్ళుకొని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులైనట్టు మనసు లేని వారై నా మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటారు. తమ మనస్సును కట్టపరుచుకొని నా నుండి వచ్చిన దాసోపదేశములను తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యత గల దేవుడు, దీర్ఘశాంతము రోగుపై కలవాడవనై ఉండి వారిని సహింపలేదు. దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఇంకా వచ్చిన కూడా చదువుతున్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పుకునేమనగా 430 సంవత్సరములైన తర్వాత ఈ 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అది హెబ్రీ పత్రిక కూడా చెప్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ధర్మశాస్త్రము బలహీన గల మనుషులను యాజకులుగా నియమించను. కానీ ఇది మనకు ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదటి తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదిన బలులను అర్పించవలసిన అవసరం కలవాడు. చాలా చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, మహోన్నతుడు, కృప కలిగిన దేవుడు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మీ కృప వలనే ప్రభా, మీ దీర్ఘశాంతం వలనే ప్రభా, మేము ఈరోజు వరకు ఆయా సజీవ లెక్కలో అయా మీ కృపను పొందుకొని ప్రభా ఇలా బ్రతుకున్నాం. మీ సన్నిధిలో మీ మాటలు పంచుకోవడానికి అవకాశం దయచేశారు. తుమ్ములకు దూడలకు తండ్రి, ఎన్నిక లేని వారు తండ్రి, తెలివి లేని వారు తండ్రి, అజ్ఞానం తండ్రి ప్రభా, మీరు నిలబడి వాక్యం వినిపింపు చేస్తారు తండ్రి, వినిపింపు చేయ ఆత్మను అనుగ్రహిస్తారు తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతలు, నమస్కారం తెలియపరుచుకుంటారు. మహిమ ప్రభావం తెలియపరుచుకుంటారు తండ్రి. మా అందరికీ ప్రభావ హృదయానికి ప్రభావ వాక్యాన్ని అందించి తృప్తిపరచమని వేడుకుంటూ ప్రభా అది నానబడలాగా సహాయం చేయమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఏసైపు దీవెనలాగా ఈ ప్రార్థన సమయంలోండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. 2023 జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో భద్రంగా కాచి కాపాడాడు. దేవునికి ఎనలేని వందనాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఒక మాట చెప్పాలంటే బ్రతకడానికి మనకు అర్హత లేదు అని బైబిల్ చెప్తుంది. మీరు చచ్చిన వారు ఉండగా అని చెప్తుంది. చీకట్లో కూర్చున్నారు అని చెప్తుంది. మీరు నిన్నటి వారు అని రాయబడి ఉంది. మీరు నేడుండి రేపులో పొయ్యిలో వేయబడే వంటి వారు రాయబడి, చేదనుండి చాలు ఇప్పుడు బిందువులే వంటి వారు రాయబడి, నీళ్లు ఇసుకలో పోస్తే మళ్ళీ ఎత్తలేనటువంటి వారు అని రాయబడి ఉంది. మన గురించి అబ్రహాము పితరుడు మాట్లాడుతూ, నేను దుమ్ముని ధూళిని మరొకసారి మాట్లాడతానని ఆయన మాట్లాడతాడు. నిజంగా అర్హత లేని మనకి ఆయన దీర్ఘశాంతాన్ని పొడిగించి ఇన్ని రోజులు మనల్ని కాచి కాపాడాడు. ఇన్ని రోజులు మనల్ని ఈ విధంగా బలపరిచారు. పౌలు గారు అంటారు కదా, ఒక మాట అంటారు పౌలు గారు, ధర్మశాస్త్రము వారిది, పితరులు వీరువారు, వారి పరమ చేయబడింది అని పౌలు గారు మాట్లాడతారు. ఈ
ధర్మశాస్త్రం గురించి అంటే ఈ 5 కాండాల గురించి మాట్లాడతారు. నిజంగా మీరు చూడండి, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ధర్మశాస్త్రమే ఈ మాట గలతీలో మనం చదువుతాం. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఏమంటాడంటే ప్రమాణపూర్వకమైన ఈ యొక్క నిబంధన. అంటే ఈ రెండు వ్యత్యాసాన్ని ఒకసారి మనం గ్రహిస్తే 2000 సంవత్సరాలకి పూర్వం 2000 సంవత్సరాలకి తర్వాత అని మనం ఒకసారి చూస్తే దాదాపు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడి కనీసం 2000 సంవత్సరాల పూర్వమైంది. అన్యుల్ని లేదా మనల్ని ప్రేమించి ఈ ధర్మశాస్త్రంతో కూడా ఈ నిబంధన, కొత్త నిబంధన, దేవుని యొక్క నిబంధనని ఏకం చేసి ఈ బైబిల్ని ప్రపంచమంతా విస్తృతంగా పంచాడు. దాదాపు అటు వెళ్ళినా ఇది ఇటు వచ్చినా కూడా దాదాపు అదే సమయం, అంత సమయాన్ని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. అంటే ఈ ఈ ఈ వాక్యాన్ని 2000 సంవత్సరాలుగా మనకు బోధిస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరాలు ఏది కొత్త నిబంధనతో కలిసి. అంతకుముందేమో ఆ 2000 సంవత్సరాల పూర్వం పాత ఘోర ఉంటే ఈ కొత్త నిబంధనలో ఇది మాత్రం పూర్తిగా మనమందరినీ ప్రేమించి, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి, పక్షపాతం లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు. నేను ధ్యానిస్తుండగా పక్షపాతం ఏ విధంగా లేదంటే, మీరు ధర్మశాస్త్రం కేవలం వాటి మాత్రం ఇవ్వలేదు, ఇదిగో ఈ ధర్మశాస్త్రంతో కూడా ఈ ప్రమాణపూర్వకమైన వాక్యాలు కూడా కలిపి ప్రపంచానికి 2000 సంవత్సరాల దాకా ఈ రోజు ఆయన నాకు అనుగ్రహించాడు. ఆయనకి పక్షపాతం లేదు, కేవలం వాటి మాత్రమే లేదు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఇశ్రాయేలుని కాదు, నేను యూదుని కాదు, నా మీద మీరు కృప చూపించండి, నేను అన్యుడిని అని ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన దేవుడు సమాధానం చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా నువ్వు ఇశ్రాయేలు కాదని నాకు తెలుసు, యూదులు కాదని కూడా తెలుసు, కానీ నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమారుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తే తన హృదయంలో పెట్టుకుంటారో ప్రతి ఒక్కరు కుమారుడు. ఆయన అంతగా ప్రేమించి దాదాపు 2000 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని మనందరికీ మన వ్యక్తిలో అన్యులకి వినిపిస్తూ వస్తున్నాడు. మీరు కనుక దాన్ని బాగా స్టడీ చేస్తే ఆయన మరణమైంది ఆ 7 రోజులు 7 వారాలు 73 అవన్నీ కూడా మనం లెక్క వేస్తే యేసుక్రీస్తు మరణం తర్వాత ఈ భూమి మీద జరిగే యేసుక్రీస్తు యొక్క 1000 పరిపాలన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మాత్రం ఉండదు. ఈ 2000 సంవత్సరాలు దాదాపు కొన్ని విషయాల్లో ఉండవు. కానీ వాక్యంలో ఉంది ఏముందంటే అన్యుల కాలము ఉంటుంది అని రాయబడింది. అన్యుల కాలానికి మనం వచ్చాం. అన్యులు మనమందరం కూడా ఇశ్రాయేలుతో ఏక ఆత్మ కలిగిన వాళ్ళ అవటానికి దేవుడు 2000 సంవత్సరాల ఈ వాక్యాన్ని మనకు బోధిస్తూనే ఉంటాడు. మీరు చూడండి, ఒక 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాస్తుంది, చదువుతున్నాం. ఇది వినండి, హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచు కుమారులను కుమార్తెలను కనిన. ఇది చూడండి ఈ మాట. మీకు తెలుసా ఈ అధ్యాయంలో ఈ ఆదాం దగ్గర నుంచి ఇశ్రాయేలు దాకా 22 పేర్లు మనకు కనపడతాయి బైబిల్లో. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. పెలెగ్ అనే పేరుకి భూమి పగిలిపోయిందని, భూమి విభాగింపబడిందని అర్థం వస్తుంది. ఆత్మ అంటే అంటేనేమో రక్తము అని అర్థం. అధమ అంటే భూమి, ఎర్రని భూమి, రక్తము అని కూడా అర్థం వస్తుంది. అయితే ఈ మాటలో ఎందుకు మాట్లాడుతున్నట్టే, ఈ హానోకు ఇతను పెట్టిన పేరులో చాలా విశేషం ఉంటుంది. మెతూషెలా, ఆయన్ని హిబ్రూ విధానంగా మెత్షెలా అంటారు. మెత్ అంటేనేమో చావు. వాడు చనిపోయే వరకు ఈ ఫ్లడ్ ఈ భూమి మీద రాకూడదు అనే ఒక పేరు అంటారు. ఎందుకంటే హానోకుతో ఆ రోజు దేవుడు 65 సంవత్సరాల తర్వాత దేవుడు కలుసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఎవరు చెప్పారంటే హానోకుతో దేవుడు ఆ మాట పలికాడు, ఈ భూమిని నాశనం చేయబోతున్నాను ఈ దేశంతో అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఈ బైబిల్లో రాసి లేదు, కానీ మీరు నోట్ చేసుకున్న విషయాన్ని చెప్తున్నారు. బైబిల్ లేదు కదా. అయితే హానోకుకి ఆ రోజు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, దేవుడితో విజ్ఞాపనగా ఈ మనమిని ఆయన మీద పెడతాడు. ఏ మనం అంటే మెత్షెలా అంటే పెడతాడు ఆయన. మెత్షెలా అంటే ఈ బాలుడు చనిపోయే వరకు ఫ్లడ్ ఈ భూమి మీద రాకూడదు.
ఈ భూమి మీద రాకూడదు అని ఆయన ఆ పేరు పెడతారు. ఆ పేరులో అది అర్థం. ఈ భూమికి ఒక తీర్పు తీర్చడానికి ఆయన యూదా పత్రికలో కూడా ఆయన యొక్క ప్రవచనం ఉంది. ఎవరిది? హానోకు. ఆ ప్రవచనం కూడా వేవేరే ప్రభుత్వంతో దేవుడు దిగి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటున్నాయి. అవన్నీ కూడా నెరవేర్చవలసి ఉంటున్నాయి, నెరవేరిపోతున్నాయి. ఈ ఈ పేరు అర్థం చూస్తే మనం ఆ పేరు యొక్క విశేషం మనం చూస్తే 600 ఎన్ని సంవత్సరాలతో 969 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడు. 969. ఇప్పుడు ఎక్కడైనా భూమి మీద ఎవరైనా ఎక్కువ కాలం బ్రతికి మెతుషల అని అంటారు. ఎక్కువ కాలం ఉండేదానికి ఆ పేరు పెడతారు. ఎందుకంటే దేవుడు ఎంత దీర్ఘశాంతిలో మనకు అర్థమవుతుంది. ఒక బాలుడికి పేరు పెట్టి ఆయన చేసిన విజ్ఞాపన 969 సంవత్సరాల వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఆ మాటకి ఆ బాలుడు అతను చనిపోయే పర్యాంతం కూడా ఈ ఫ్లడ్ ఏ రోజైతే ఏ సంవత్సరం ఆయన చనిపోయాడో ఆ సంవత్సరమే భూమి మీదకి నోహ ద్వారా ఆ ఫ్లడ్ వచ్చింది. మీరన్నీ లెక్కలన్నీ చూసుకోండి. ఈ లెక్కలన్నీ చూస్తే మనకు తెలుస్తుంది దేవుడి యొక్క దీర్ఘశాంతం మనుషుల యొక్క ఆయుష్ కాలంతో పోల్చి చూస్తే మనుషులు నిండు ఆయుష్ ఎంత ఉందో అంత దీర్ఘశాంతాన్ని దేవుడు మన వైపు చూపించాడు. నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఈ పిల్లలు పాటలు పాడే పిల్లలు ఉంటారు కదా, ఈ వయసులో నేను బాప్తిసం తీసుకోలేదు. నాకు చాలా కాలం పట్టింది. నా పట్ల దేవుడు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించాడు. మీ పట్ల కూడా అలాగే దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఈ భూమి పట్ల కూడా దీర్ఘశాంతాన్ని చూపించాడు. చూడండి, మీరు చూస్తే నోవహు దినములలో ఎన్ని రోజులు ఆ ఓడను కట్టుంటాడు? ఎన్ని రోజులు? 500 సంవత్సరాలప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమై ఓడను కట్టమని చెప్తాడు. 500 సంవత్సరాల తర్వాత 600 సంవత్సరాలకి ఆ ఫ్లడ్ భూమి మీదకి వస్తుంది. అంటే దాదాపు 100 సంవత్సరాలు దాన్ని కడతాడు. ఆ 100 సంవత్సరాల తర్వాత నిజంగా ఆ 100 సంవత్సరాల యొక్క ఆ నిడివి ఆ రోజుల్లో ఆ నోవహు రోజుల్లో ఉండనే ఉంది. వాళ్ళందరూ ఆ పడవను చూస్తూ పోతా ఉండేవాళ్ళు. అసలు ఇది ఒక పిచ్చి పని, లేదా హేళన చేసేవాడు, ఆయన్ని హేళన చేసేవాడు. కానీ 100 సంవత్సరాలు ఆయన కట్టాడు. సుదీర్ఘంగా 100 సంవత్సరాలు టైం ఇచ్చాడని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 100 సంవత్సరాలు అక్కడ ఆ బలాత్కారానికి టైం ఇచ్చాడు దేవుడు. మారుమనసుకోవడానికి ఒక పెట్టి అనేది ఒక ఓడను చూపించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు. నోవహు కూడా ఆత్మగానే వెళ్ళి వాళ్ళందరికీ బోధిస్తూ పోయాడు. అయినా కూడా ఒకరు కూడా రాలేదు భూమి మీద. ఆ ఓడ చూడండి, దేవుడి యొక్క దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. ఆ రోజుల్లో భూమి బలాత్కారుల చేతిలో పట్టబడింది. ఈ భూమి బలాత్కారుల చేతిలో పట్టబడిందనే మాట మనకి సరిగ్గా అర్థమైతే చాలా భయంకరమైన భయపడతాం. వాళ్ళు అలాగ పట్టుకుంటారు ఈ భూమిని, గాలిని, నీటిని, ఆకాశాన్ని. తర్వాత అన్ని విషయాలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. వాళ్ళు పెళ్లికించుకుంటే తర్వాత ఎక్కువ మాట కూడా రాసింది. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా గురించి ఈ రోజుల్లో ఆఖరి రోజుల్లో సొదొమ గొమొర్రా గురించి చెప్తాడు. తర్వాత నోవహు రోజుల గురించి చెప్తాడు. ఈ నోవహు రోజులు, ఈ సొదొమ గొమొర్రా రోజులు ఈ రోజు మన మధ్య పనిచేస్తూనే ఉన్నాయి. వాళ్ళు చూడు, ఈయన 100 సంవత్సరాలు దాదాపు వాళ్ళకి హెల్ప్ ఆ ముందు వాళ్ళ కన్ను ఎదుట ఆ ఓడను ప్రదర్శించాడు. ఒక్కరు కూడా రాలేదు. దాదాపు అది వినియోగం కూడా మనం చూస్తే 1 సంవత్సరం మాత్రమే ఆ ఓడ ఉపయోగపడుతుంది. 100 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి కట్టిన ఆ ఓడ. అంటే మనకు ఏమర్థమవుతుంది? ఇదో సుదీర్ఘమైన కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దీర్ఘశాంతమైన దేవుడు దీర్ఘకాలంగా మనల్ని ప్రేమిస్తూనే వస్తాడు. కానీ ఆయన దగ్గర ఒక తోడు ఉంది, ఎండు కూడా ఉంది. ఇదిగో ఈరోజు ఎండు, మనకి ఈరోజు ఈ సంవత్సరానికి ఎండు. అలాగే ప్రతిదానికి ఎండు ఉంది. నోవహు 100 సంవత్సరాలు కంటే ఆ రోజు ఎండు ఉంది. మెతుషెలహ అని ఆయన పేరు పెడితే ఆ 949 సంవత్సరాల ఎండు ఉంది. ఇది ఎలాగే ఈ భూమికి కూడా ఎండు ఉంది. మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు కృపామయుడు. ఆయన అన్ని లక్షణాలు, నేను సాత్వికులను, దీన మనసు కలిగిన వాడని ఆయన చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అన్ని మనస్తత్వాలు కలిసి ఆయన మన మీద ప్రభావితం చూపిస్తుంది. అయితే దీర్ఘశాంతం అనేది ఈ భూమికి ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈరోజు దీర్ఘశాంతం ఈ విధంగా ఉంది అంటే ఆయన యొక్క దీర్ఘశాంతం అనే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే
ఆయన యొక్క లక్ష్యం అని. ఇంకొక రోజు అవకాశం ఉంటుంది. దినమెల్లా నా చేతులు చంపుతున్నాను అంటాడు. చూడండి, దినమెల్లా నా చేతులు చంపుతున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఇంకో రోజు కూడా చేతులు చంపుతుంటాడు. ఆ రోజు కూడా దినమంతా చంపుతుంటాడు. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు మన పట్ల. బహుదీర్ఘ శాంతాన్ని ఇచ్చాడు. కానీ మీకు మనం తెలుసుకోవాల్సిన, మానవ జాతి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. నేను మేఘారుడై ఆయన వస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఏ రోజో ఏ గడియో మీకు తెలియదు. అసలు ఇలాంటి మాట ఈ దీర్ఘశాంతం చెప్పడానికి ఆయన ఒక టైం ఏర్పాటు చేశాడు. ఆయన ఆ టైం వరకే ఆయన ఆఖరి వరకు వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ టైం వస్తే అది మొత్తం స్మాష్ అయిపోతుంది. ఒక పిలుపు వినపడుతుంది, 10 మంది కనికలు ఉంటారు, పిలుపు వినపడుతుంది. ఆ పిలుపు వచ్చినప్పుడే మన సిద్ధంగా ఉంటారు. అది ఎప్పుడో తెలియదు, అది దొంగ వల్లే వస్తుంది, అవి నీవు అనుకోని గడిలో వస్తుంది. కాబట్టి నువ్వు ఎలక్ట్గా ఉంటావు. ఎంతైనా అవసరం. మన జీవితాల్లో ఆ దీర్ఘశాంతాన్ని కేవలం నిర్లక్ష్యంగా చేసుకోవాలి. లేకపోతే ఏదో క్షమిస్తుంటే ఇంకో రోజు ఉందలే, ఇంకొక అవకాశం ఉందలే అని అనుకోవడానికి క్రిస్టియన్స్కి అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇదే రక్షణ విధానం, ఇదే అనుభవిస్తాం. ఈ దీంట్లోనే మనం ఆయనతో సమాధానం పడిపోవాలి. ఈ రోజే సమాధానం పడిపోవాలి, ఈ క్షణమే సమాధానం పడిపోవాలి. టైం లేదు మనకి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే టైం లేదు. మనకి ఆలస్యం చేయడానికి ఏమీ లేదు. ఒకప్పుడు ఆలస్యమైంది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏ గడియో తెలియదు, కాలంతో ముడిపెట్టేసాడు ఆ విషయాన్ని దేవుడు. కాలాన్ని మనం ఇంకో రోజు ఉందిలే, ఇంకో అవకాశం ఉందిలే అనుకోవడానికి లేకుండా దేవుడు అసలు ఇదొక భయంకరమైన విషయం. అంటే మనం ఎట్లా అనుకుంటాం, 24/7 మనం ఎట్లా అనుకుంటాం. కానీ ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి. ఇదిగో నిద్రపోతున్నా కూడా ఎలక్ట్గా ఉండాలి. మనం లెగిసిన వెంటనే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన స్తుతిస్తూ బ్రతకాలి, ఆయన ప్రార్థన చేస్తూ మన జీవితానికి ఇంకొక అవకాశం ఇచ్చావు, ఇంకొక రోజు ఇచ్చావు. ఈ రోజు కేవలం నీ దగ్గర అవడం కోసమే ఇచ్చావు. ఎందుకంటే నేను అనుకుంటాను, కొంతమంది దీర్ఘాయుష్మానం అంటారు, అది ఎంతో ప్రమాదకరమైంది. ఇంకొక రోజు రావడం ఇంకొక ప్రమాదమే, ఇంకొక రోజు నాకు గర్వడం ఇంకొక ప్రమాదమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను దేవుడితో ఐక్యపడతాను, రేపు కళ్ళు తెలిసే వరకు ఇంకొక రోజు నాకు ఆ దొరికినప్పుడు ఈ ప్రమాదకరమైన రోజు, ఈ రోజులో నేను తెలివిగా జ్ఞానంతో ఉన్నాను. ఈ రోజులో దేవుడికి ఒకవేళ ఇంకేమైనా దగ్గర చేసుకోవాలంటే ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళి నేను ఆలోచించుకోవాలి, ఇది జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తాను. అయితే కీర్తన గ్రంథము 77వ వచనము 5వ వచనంలో చక్కని మాటలు రాసిపడి ఉంటాయి. కీర్తనలు 77వ అధ్యాయము 5వ వచనం. తొలిటి దినములను పూర్వకాల సంగతులు నేను మనసు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి చాలండి. నేను దేవుడితో చేసుకున్న మనవి. అసలు నేను ఇంకో మాట అంటే నేను కూర్చుని పోతా, నేను పూర్తి చేసుకుంటాను. నాకు ఆపద వచ్చినప్పుడు దేవుడితో మొరపెట్టుకున్న మొర, నేను పలానా చేస్తాను దేవా అని ఆపద వచ్చినప్పుడు చెప్పిన మొక్కు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను మాట్లాడిన మాట జ్ఞాపకం, నా కవిలో నా ఆలోచనలో నేను పాడిన పాట, నా పాటలో ఉన్న అర్థాన్ని నేను పూర్తి చేస్తాను. నేను ఎనకటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. నా విషయాన్ని నేను త్రవ్వుకుంటాను. నా విషయాన్ని నేను త్రవ్వుకొని తీసుకొచ్చి దేవుడిని పెడతాను. దేవుడిని పెట్టి అయ్యా ఎప్పుడు ఇలా చేయకుండా ఉన్నాను నేను చెప్తాను. అంటే మన జీవితాలు వెనక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ దీర్ఘశాంతం, ఎంత దీర్ఘశాంతం దేవుడు చూపించాడు, అంత దీర్ఘశాంతం వెనక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ జీవితంలో ఈ వారం వెనక ప్రయాణం చేయాల్సిన అవసరం. నిన్న జరిగిన విషయం ఏంటి, మొన్న జరిగిన విషయం ఏంటి, ఆ రోజుల్లో జరిగిన విషయం ఏంటి, మన మాటలు తప్పిపోయావా, మన ఆలోచన తప్పిపోయావా, మన చూపులు తప్పిపోయావా, మనం ఏం చేస్తూ తప్పిపోయావా అనే ఎంత తవ్వుకొని ఆయన తీసుకొచ్చి యేసుక్రీస్తు ముందు పెట్టి, అయ్యా ఇదిగో ఇది మీ ముందు పెడుతున్నాను, క్షమించండి, ఇక నేను చేయను. మీరు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు, కానీ నేను చెయ్యను అంటారే, అది నాకు ఇష్టం. మనం వెనక్కి ప్రయాణం చేసి, లేదా మన పూర్వ విషయాల మనసులో పూర్వ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎంత కరుణమయుడు, ఎంత ప్రేమమయుడు, నన్ను ఎట్లా ప్రేమించాడు, నేను బ్రతకడానికి వీలైన అవకాశం లేని నన్ను ఈ రోజు వరకు సచివ లెక్కలో నన్ను ఎలా ఉంచాడని
నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే మన హృదయం మనల్ని మోహస్థితి చేస్తుంది. మన మంచితనం మన వీరితో మాట్లాడేటప్పుడు నేను అలా కాదు, నాకు నష్టమైన ఇప్పుడు మేలు కావాలి కానీ నేను ఆలోచిస్తానని కొత్త మాటలు చేతని మాటలు మాట్లాడేస్తాం. మన సంగతులు గొప్ప విషయాలు మనం వాళ్ళకి చెప్తాం. నేను విధంగా చేశాను, నేను ఇదని చెప్తాము. కానీ ఆ మాటలు ఏం చేస్తాయి తెలుసా? మిమ్మల్ని ముఖస్థితి చేస్తాయి. ఆ మాటలే మిమ్మల్ని మీరు మంచివాళ్ళని మీకు తెలియకుండానే అది మిమ్మల్ని భద్రపడుతూ ఉంటుంది. అట్లా కాదు, అట్లా వద్దు. వాక్యం చెప్తుంది ఏంటంటే, నేను దశసంగతులను, నేను జరిగిన విషయాలు తొలిటి దినాలను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ జ్ఞాపకం చేసుకుని దేవా నా విషయాన్ని మీకు వెల్లడపరుస్తాను, నా విషయాన్ని నేను మీకు వెల్లడపరుస్తాను, ఆ విషయాన్ని నేను ఒకతను ఉన్నాడు, అతను ధనవంతుడు. అతని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వలనని అతనితో చెప్పాడు. ఈ మాట చూడండి, అతనికి ఆ వెనక తిరిగి ఆయన ఆలోచించుకుంటున్న విషయం ఏంటో తెలుసా? నాకు బాగా పంట వచ్చింది, నేను బాగా పండించాను, నేను అనేక పంటను వేసి నేను సమృద్ధి కూర్చున్నాను, ఇప్పుడు నా ప్రాణానికి సుఖం దొరుకుతుంది. ఇక వెనక సంగతులన్నీ నాకు ఈరోజు హెల్ప్ చేస్తాయి, భవిష్యత్తు కూడా హెల్ప్ చేస్తాయని ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట వినండి. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. దేవుడు అడగట్లేదు, ప్రాణాన్ని అడుగుతున్నారు. వాడు ఎవరు అడుగుతున్నారు తెలుసా మీకు? చూడండి, 2:6 అధ్యాయంలో ఉంది. 2:6 అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఎర్రటిదైన వేరొక గుర్రము బయలుదేరాడు. నాగాసస్సులో తొలిపి అని బలిపీఠముగా ఉన్నారు. పదవచ్చు 9 నుంచి చదవండి ఒకసారి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుడి వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వదిలిపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాగా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాక తీర్పు తెచ్చుకుంది. మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకి ఉందని. చూడండి, వీళ్ళు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతున్నారు, అయ్యా దీర్ఘశాంతుడా, ఇదిగో ఎందాక ఇలా చేస్తున్నాము, ఇదిగో మా యొక్క ప్రాణముల నిమిత్తము రక్తము నిమిత్తము ఈ భూలోకానికి తీర్పు తెచ్చవా అని అడుగుతున్నారు. నువ్వు నేను అర్హులు కాము, నిజంగా దేవుడిని అడగడానికి అర్హులు కాము, కానీ వీళ్ళైతే అడగలేదు. వీళ్ళు అడుగుతున్నారు ఆ యొక్క ధర్మపు ప్రాణాన్ని, వీళ్ళు ప్రజలను అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, నీకు ఇక టైం లేదు. ధర్మతుడు చెప్తున్నాడు, ధనసు కూర్చున్న అతనితో చెప్తున్నాడు, నీకు టైం లేదు. నీకు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతుంటే ఆ ప్రాణం వాళ్ళు అడిగేదానికి నేను ఒత్తాసుకోగలిగితే ఏమైపోతాయి ఇవన్నీ, నీ ఆస్తి ఏమైపోతుంది, కనీసం అదైనా ఆలోచించుకోవాలి అని చెప్తున్నాడు. ధర్మతుడు నష్టమైపోవడం కోసం దేవుడు చెప్పలేదు మాట, నిన్ను హెచ్చరించడం కోసం చెప్తున్నాడు. నీకు నీ ఎంత విషయాలు నువ్వు ఆలోచించుకోమని దేవుడికి చెప్పలేదు, ఊరికి చెప్పలేదు. నీ ఎంత విషయాలు ఆలోచన చేసుకొని ఆ దీర్ఘశాంతుడైన దేవుడిని నీ హృదయపూర్వకంగా ఆరాధించడానికి, నీ హృదయపూర్వకంగా నీలో ఉన్న తప్పుల్ని ఆయన ముందు పెట్టి, తప్పు ఒప్పుకొని తప్పు విడిచిపెట్టి ఇక చేయనని చెప్పి ఆయన ముందు ప్రమాణం చేయడానికి నీ హృదయాన్ని కొడతాడు ఆయన దీర్ఘశాంతాన్ని ఎవరు అలక్ష్యం చేయడానికి లేదు. డబ్బున్న వాళ్ళు లేదు, డబ్బు లేని వాళ్ళు ఎవరికి పక్షపాతం లేదు. ఆయన రాసింది ఓ చోట, బీదలకును ధనవంతులకైనను ధనికులకైనా దరిద్రులకైనా ఒకటే తీర్పు. ఆయన ఏమంటున్నాడంటే అడచి కుదిలించి దిగజారునట్లు ఇస్తాడు. ఆయన పక్షపాతం లేదు, ఆయన పక్షపాతం. ఆయన దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేయదు. ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకొని నీ యొక్క ఎనక విషయాన్ని
ఏదైతే నువ్వు అనుకున్నావు, ఏదైతే నువ్వు మాట్లాడావు, ఏదైతే నువ్వు ఆలోచన చేసావు, ఏదైతే నువ్వు చూసావు, ఏదైతే నీ నోటి నుంచి బయటికి వెళ్ళి తప్పు మాట్లాడలేదో అవన్నీ కూడా నువ్వు గ్రహించుకోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన పునాది అవసరం. నువ్వు ఆలోచించుకోవడం, నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని రాయబడ్డాడు. నీకు రెండు అంగీలు ఉంటే ఒక చొక్క ఇవ్వమని రాసిపడం, కానీ ఒక చొక్క ఉంటే చించి చిరోచాప తీసుకోమని లేదు. నువ్వు జాగ్రత్తగా వీటిని తగ్గించి తెలుసుకోవాలి విషయం. నువ్వు అర్థం చేసుకోవాలి దేవుడి వాక్యం, దేవుడి మనస్తత్వాన్ని, దీర్ఘశాస్త్రం యొక్క ఆయన యొక్క మనస్తత్వాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు నిజంగా ఆయన పాదాల చెంత స్తుతిస్తూ నువ్వు స్తుతించడం నీకు మేలు. నువ్వు స్తుతించడం నువ్వు పర్మనెంట్లోకి వెళ్ళడానికి నీకు మేలు. నువ్వు పర్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు ఈ బిల్డింగ్ ఇక్కడ కూర్చుంటే మనం చనిపోతే మనకి టైం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. మనకు సమయం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎలక్ట్గా ఉండండి. మానసికంగా మన దేవుడు ఇదిగో ఒక పాటలో ఒక కన్ను అలా చూస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ఆకాశం వైపు చూడండి. యేసుక్రీస్తు మేఘాలు వస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. నేను ఆయన దాంట్లో అని నేను హృదయంలో నెమరు వేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఆయన దాన్ని ఆయన వాడకు కాకపోయిన పక్షంలో ఆ ఎలక్ట్రిక్ విషయాలన్నీ ఒక్కసారి ఆయనతో బేరీజు వేసుకొని సమాధాన పడండి. ఈ రోజు ఇప్పుడే అవకాశం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఇంకో రోజు ఉంది అని అనుకోవద్దు. డిఎల్ 3 అని ఆయన చెప్తున్నారు. 2 ఒక్క మెసేజ్ ఉంటే చాలు దేవుడు వాక్యం. ఇక ఆ తర్వాత రెండో మెసేజ్ వినాల్సి వస్తుంది. ఆయన కట్టుబడి వెళ్ళొచ్చు. మనం ఎన్నో మెసేజ్లు ఉన్నాం. వాకింగ్ కూడా చదువుతాం. కొన్నిసార్లు బైబిల్ చదవాలని పూర్తిగా తీసుకుంటాము. ఆది ఖండము, రెండవ ఖండము, ద్వితీయ తీసుకుంటాము, సంఖ్యాఖండం ఆగిపోతాం. మనం కొనసాగించలేకపోతాం. మన మనస్తత్వం చాలా సంకుచితమైంది. దేవుడి పేట తెలియపరుస్తున్నాను. వాక్యం ఎక్కడైనా ఆకుంటే మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టండి. ఎక్కడైనా మీరు అక్కడ మార్క్ చేస్తుంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదిగో ఈ సంవత్సర కాలం మొత్తం మీరు ఏం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పిల్లలు 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్ళకపోతే మీరు ఎంత బాధపడతారు చెప్పండి. బాధ ఉండదా మనకి తల్లిదండ్రులు? దేవుడు కూడా అంతే కదా. ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి నువ్వు అభివృద్ధి కాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు? ఆయన అది చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 13వ అధ్యాయము 6-9 వరకు. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వరకు. మరియు ఆయన వారితో ఈ మాట చెప్పాను, మీరందరూ ఈ వచనాన్ని అంటే ఇదంతా మీకోసం, నా కోసం, మన కోసం వినండి. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను వస్తున్నాను, ఈ అంజూరపు చెట్టు కాపు కాస్తున్నాయని ఒక్క కాయ కూడా లేదు. దీన్ని నరికిపోయింది. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యక్తమైపోవాలి? ఇప్పుడు ఎలాగ చెప్తున్నాడు చూసారా? దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, కాపు సమయంలో వస్తున్నాడు. ఆ అంజూరపు చెట్టు చూస్తున్నాడు, అది అభివృద్ధి చెందట్ల. 3 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి చూస్తున్నాడు కాయగా. మనకు కూడా అంతే. ఇన్ని సంవత్సరాలు మనకు దేవుడు పంటని, నీడని, ఆహారాన్ని, నీటిని, ఆ గాలిని, సూర్యరశ్మిని, భూమిని అన్ని మనకి ఇస్తున్నాడు. ఎలాగా వ్యక్తమైపోవాలి ఇవన్నీ? ఒక పిల్లల్ని, ఓ భార్య భర్తలు, పిల్లలు లేని పిల్లలు ఒక పిల్లవాడికి పెంచుకుంటారు. ఆ పిల్లవాడికి ఆహారం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, తర్వాత స్కూల్ పంపిస్తున్నారు, చదివిస్తున్నారు. అసలు సరిగ్గా దేవుడిలో లేకపోతే వాళ్ళకి ఏం ప్రయోజనం? వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి ఏం ప్రయోజనం? ఒకవేళ ఆ పిల్లడు లేకపోతే ఇంకో పిల్లడికి ఇస్తారు కదా. నువ్వు లేకపోతే నీ స్థానంలో ఇంకోటికి ఇస్తాడు కదా నీ బట్టలు దేవుడు. నీ ఆహారాన్ని ఇంకోటికి ఇస్తాడు కదా. ఎందుకు నువ్వు అలా చేస్తావు? ఎందుకు నువ్వు పండగ ఉంటున్నావు? నీకు అవకాశం ఉంది కదా, నీకు తెలుసు కదా.
నీకు ఇచ్చిన నీ మీద ఉదయింపు చేసిన సూర్యుడి కాంతిని ఇంకొకరి ఉదయింపు చేస్తాడు ఆయన. నీకు ఇచ్చిన గాలి శ్వాసని ఇంకొకరికి ఇస్తాడు. నీ బట్టలు, నీ ఇల్లు, నీ యొక్క ఆహారం అన్ని ఇంకొకరికి ఇచ్చి పోషించుకుంటాడు ఆయన. ఎలా వ్యక్తమైపోవాలో ఈ జీవితం నిన్ను నువ్వే ఆలోచించుకో. నీలోకి నువ్వే ప్రవేశించు. చాలా సమయం గడిచిపోయింది, పూర్తిగా సంవత్సరం మొత్తం పూర్తయింది. ఎంత ఉందయ్యా, ఎంత దేవుడిని ఎగిరేయ్యావు, ఎంత దేవుడిని హత్తుకున్నావు. నువ్వు తెలుసా దేవుడిని హత్తుకోవడం? నీకు తెలుసా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవడం? నువ్వు తెలుసుకోకపోతే ఈరోజు ఆయన తెలుసుకోండి. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం వస్తుంది, పీకి పడేయమని చెప్తాడు. టైం లేదు మనకి. ఇంకా కేవలం యేసుక్రీస్తు అనే ఒక మధ్యవర్తి మన మధ్య, దేవుడి మధ్య మన మధ్య విజ్ఞాపన చేస్తూ ఇలా అంటాడు, అయ్యా ఇంకా వీళ్ళకి ఆహారం ఇస్తారు, ఇంకొక సంవత్సరం వెయిట్ చేద్దాం, ఇంకొక సంవత్సరం వీళ్ళకి వాక్యం నేర్పిద్దాం, ఇంకో సంవత్సరం వీళ్ళకి పాలు తిద్దాం, వీళ్ళకి కెప్కెళ్ళేద్దాం, తర్వాత ఈ చెట్టుని ఫలింప చేసేటట్టు నేను చేస్తాను. ఒకవేళ ఆ రోజు కూడా ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు చెప్తాను. నీ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు వరకు బ్రతుకుంటానికి కారణమయ్యాడు. నీ మధ్య దేవుడి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉండి ఆపుతున్నాడు. నీ చావుని ఆపుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు వాక్యం వినిపించాలి. నీ హృదయంలో ఈ వాక్యము బలపడాలని, స్థిరపడాలని, ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని. నీ యొక్క దుర్మార్గమైన విషయాలన్నీ దేవుడి ముందు బయట పెట్టాడు. ఎందుకంటే దేవుడి ముందు తప్ప ఎవరి ముందు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన తప్పు చేసినప్పుడు, భయంకరమైన పాపం చేసినప్పుడు, ఆయన దేవా కేవలం నేను మీ ఎదుటే పాపం చేసి ఉన్నాను, మీరు కూడా దేవుడు, నువ్వు నీ దేవుడు, నువ్వు నీ దేవుడికి అన్ని అప్పచెప్పుకోవాలి. నీ సంవత్సర కాలం అంతా పూర్తిగా మనల్ని ఎట్లా కాచి కాపాడాడు. ఇదిగో ఇచ్చేవాడు రోజు వరకు మనల్ని ఎంత ఆహారం ఇచ్చాడు, ఎంత చక్కగా చూశాడు, ఎవరితో మాట్లాడాడు, మన కుటుంబాన్ని, మన విషయాన్ని ఎంత చక్కగా చేశాడు. ఎంత కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ఈ భూమి మీద. ఆయన్ని హత్తుకుంటూ మనం జీవించాలి, అభివృద్ధి అవుతూ జీవించాలి. ఆయనకి చాలా విషయాలు ఉన్నాయి. అభివృద్ధి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం అభివృద్ధి అవుతూనే ఉన్నాయండి. వెనక్కి పడిపోవద్దు, కాలు జారద్దు, ఎక్కడ అప్పుడికి కానీ ఎడకు కానీ తినవద్దు. యేసుక్రీస్తు ఒకవేళ నీకు ఎక్కడైనా నీకు అస్పష్టంగా నీకు తప్పు చేసామంటే ఆ రోజు మోకరించి దేవుడికి సమాధాన పడండి. అయ్యా ఇదిగో ఈ తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ తప్పు నుంచి నన్ను విడుదల కావించండి, ఇక నేను ఈ తప్పు ఎప్పుడు చేయను. ఇది మన హృదయంలోకి వెళ్ళి మన తప్పులు బయటకు తీసుకురావడమే ఒక సబ్జెక్ట్ అయితే, మన తప్పులు బయటకు తీసుకొచ్చి దేవుడు ముందు పెట్టడం ఒక సబ్జెక్ట్ అయితే, ఆ తప్పులు ఇక చేయడం అనడం దేవుడికి ఇష్టమైన పని. ఇక చేయడం ప్రభా పూర్తిగా బహుదీర్ఘ శాంతం కలిగి నన్ను ఇప్పుడు దాకా బహుదీర్ఘ శాంతం కలిగి నాకు మీరు ఇచ్చారు. ఒక 100 సంవత్సరాలు దాదాపు వాళ్ళకి ఆ ఓడ కనపడ్డా కూడా వాళ్ళకి కళ్ళు మూసుకుపోయాయి. పూర్తిగా బహుదీర్ఘ శాంతం కలిగిన వాడు అయినా కూడా ఆయన కృప దొరుకుతుంది. ప్రతి ఒక్క మనిషి ఆయన అడిగాడు, ప్రతి నాలుక మోకాలు దేవుని ఎదురు నమస్కారం చేస్తుందని బైబిల్ రాయబడింది. అందరూ కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది దేవుడు తిరిగి పడుతున్నారు. ఎలా అవుతుంది ఇది నిజమేనా అంటే దేవుడి వల్ల ఒక చిన్న ఆన్సర్ అయితే నేను చెప్పగలిగాను. అయ్యా దేవుడికి బ్రతికుండగానే లెక్క కాదు, అది చనిపోయిన తర్వాత కూడా లెక్కే. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరు తెలుసుకుంటారు, రాజు ఎదుర్కొంటారు. రాజు ఎదుర్కొని రాజుకి నమస్కారం ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు నరకంలో కూడా ఆయన్ని పూజిస్తారు, ఆయన కొనియాడతారు. ఎందుకంటే ఆ సందర్భం వాళ్ళు తెలుసుకోండి. ధనవంతులు రాజకీయంలో మనం చూస్తాం కదా, ఆ ధనవంతులు ఎంతో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి అయిన అబ్రహామాన్ని చూస్తాడు. అతనికి అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అర్థమైపోయింది. నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను పరలోకంలో యేసుక్రీస్తు తెలియని వాడు కూడా అక్కడికి వెళ్ళి ఆయన మోకరిస్తారు. లేకపోతే ఆయన మాటని
వాళ్ళ నోటి నుంచి బయటికి వెల్లడి చేస్తారు అనుకుంటున్నారు. దేవుడి దృష్టిలో ఒకవేళ ఇది సరే అయితే దేవుడి దృష్టిలో సరే కాకపోతే క్షమించుగా. ఇలాగా దేవుడు అనేకమైన విషయాలు మనం బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. నిజంగా ఒక మంచి మాట రాశాడు ఆ పౌలు గారు. మీరు వయసును బట్టి చూస్తే మీరే టీచర్ కావాలి, మీరే ఉపాధ్యాయులు కావాలి, మీరు చెప్పవలసిన వాళ్ళు అయి ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మూల పాఠాలు నేర్చుకుంటున్నారు. సిగ్గుపడాలి మాట. నీవు సాక్షి చెప్పలేవా? యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు జీవించలేవా? ఒకవేళ తెలియకపోతే ఇదిగో బయట చదవండి, నేర్చుకోండి, ఆయన మోకరించండి, కన్నీరు కాచండి, ఆయన దొరికేదాకా వదిలిపెట్టారు. ఆయనతో సమాధానం పడే వరకు నువ్వు ఆయన విడిచిపెట్టావు. నువ్వు ఆయనతో సమాధానం పడ్డావు. ఈ వాక్యాన్ని ఎందుకున్నాయంటే నువ్వు సమాధానం పడగలవనే చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచగలవని చెప్తున్నాడు, నీకు క్షమాపణ దొరుకుతుందనే చెప్పగలుగుతాడు, నువ్వు అడుగుతావనే చెప్తున్నాడు. టైం లేదు మనకి. చాలా జాగ్రత్తగా, చాలా తెలివితో, చాలా జ్ఞానంతో, చాలా వినయంతో దేవుడిని ఆరాధించబద్ధమైన చివరి రోజుల్లో వచ్చేసారు. ఈ రోజు ఏదైతే ఈ సంవత్సరం ఎండింగ్ రోజు ఎలా ఉందో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. నోవాహు దినాలు, సొదొమ గొమొర్రా దినాలు ఉన్నాం. వీటిలన్నింటినీ ఎదుర్కోవడం కోసం కేవలం ఈ వాక్యం మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు మీద ఎవరు ఉపయోగపడరు, నీ బంధువుల నుంచి ఎవరు ఉపయోగపడరు, నీ పాస్టర్లు ఎవరు ఉపయోగపడరు, వాక్యం మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ రోజు వాక్యం మిమ్మల్ని అడ్డుకుంటుంది. తప్పు కాకుండా మీ మీదకి ఏ దుష్ట ప్రభావం చేయకుండా వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని నమ్ముతారనే దేవుడు మీకు విషయాలు చెప్తున్నాడు. మీరు సిద్ధంగా ఉంటారని చెప్తున్నాడు. ఈ సిద్ధంగా ఉండి ఆరాధిస్తారని, హృదయపూర్వకంగా ఆయన ధ్యానిస్తారని ఆయన మీకు ఈ విషయాలు పంచుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ఆమె అందరూ కళ్ళు మూసుకొని నేను ఆరాధన చేస్తున్నాను. ఒక్కొక్కరుగా ఆరాధన చేయండి. స్తోత్రం తండ్రి, నాతోనే మాట్లాడేదంట. ఎందుకంటే నా కళ్ళు, నా నోరు, నా చూపు, నా ఆలోచన, నా క్రియ అయ్యా నీకు ఇష్టమైంది కానప్పుడు కూడా నన్ను దీర్ఘశాంతంతో అయ్యా చూశాను. నీ దీర్ఘశాంతాన్ని నేను అలక్ష్యం చేయక నా విషయాలన్నీ ప్రభా ఎదుట ఒప్పుకొని అయ్యా ప్రభా మిమ్మల్ని అయ్యా ప్రభా ఆహ్వానించినప్పుడు సమాధానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తీసుకుంటాను. బిడ్డలందరికీ అయ్యా ప్రభా ప్రతి ఒక్కరికి పక్షపాతం లేకుండా మీరు అయ్యా ప్రభా వాక్యాన్ని అందిస్తున్నారు. అయ్యా అభివృద్ధి చేయండి, అభివృద్ధి అవ్వాలని, అయ్యా బలపడాలని, వాక్యానుసారం జీవించాలని, ఆత్మానుసారం జీవించాలని అయ్యా ప్రభా మీరు ఇష్టపడుతున్నారు. ప్రతి బిడ్డను అయ్యా తన మీ సొంత ఏకైక కుమారుడు వలె ప్రభా మీరు గుర్తాడుతారు. అలాంటి మంచి తత్వం కలిగిన మిమ్మల్ని ఆరాధించడం మా ధన్యత, మిమ్మల్ని పూజించడం అయ్యా ప్రభా ఎంతో గొప్ప అయ్యా ప్రభా ధన్యత, భాగ్యం అని మీకు వేలాది వందనాలు, వేలాది కృతులు, వేలాది నమస్కారాలు తెలియపరుచుకుంటారు. గత మహిమ ప్రభావం మీకు ఆరాధిస్తారు. బహుదీర్ఘ శాంతం కలిగి మా పట్ల చూపించినందుకు, మాకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నారు. ఆయన మిమ్మల్ని పూజిస్తూ, మిమ్మల్ని కీర్తిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ యేసయ్య యొక్క దివ్యమైన కృపగల నామములో ఈ స్తుతి విజ్ఞాపన సన్నిధిలోకి హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను తండ్రి.